సార్ ఒకటి సార్ మనం డైరెక్ట్గా మనం నిజాలు ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిలోకి రావటం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంది జరగబోయే అంటే ఒకటి సార్ ఏదైనా మనకి ఎదురున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు నదికి ఎదురు ఎదకూడదు లేదా లేకపోతే సముద్రంలోకి వెళ్ళి సముద్రానికి ఎదురు వెళ్తామా 2000 నెక్స్ట్ మూడోసారి అక్కడ ప్రధానమంత్రి కాబోతున్నాడు దానివల్ల రాష్ట్రానికి ఎంతో కొంత లాభం చేకూరుతుంది అనే భావంతోనే ఇప్పుడు దాకా రాష్ట్రాన్ని మాకు ఏం చేసుకోలేకపోయాము ఇక్కడి నుంచైనా 30 సంవత్సరాలు వెనక్కిపోయింది అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరండి ఆంధ్ర ద్రోహులు మాట్లాడేది ఎవరండి? ఆంధ్ర ద్రోహులు ఎవరండి? ఒకసారి ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి. అంటే ఆంధ్ర ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతారు. రాజకీయ నాయకులు వాళ్ళ పదవుల కోసం వాళ్ళు ఇంట్లో కూర్చొని చేయొచ్చుగా. మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, సమాజ సేవకులు ఉంటారు కదా, వాళ్ళంటే రాజకీయం వద్దు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళని ఎవరన్నా మంచి వాళ్ళని చేయొచ్చు కదా. వీళ్ళు పదవులకి ఎక్కాలి, కేంద్ర మంత్రులు రావాలి, రాష్ట్ర మంత్రులు కావాలి, వీళ్ళ కార్యకర్తలందరికీ పదవులు రావాలా. దీనికోసం దీనికి కవరింగ్గా నేను ఇప్పుడే చెప్పాను, గౌరవ్ మోడీ గారికి శాలువాలు మోసి అత్యంత వచ్చిన కొత్తలో కదా, ఇప్పుడంటే బాగా ముదిరిపోయాడు అనుకోండి మోడీ గారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలని ఉంది. వెంకటేశ్వర స్వామి పాదాల చెంతనే కదా హామీ ఇచ్చాడు, మీరు చూశారు కదా. తిరుపతి ఆయన మొత్తం ఏదో చేయాలని ఉందనే కదా ఆయన చేశారు. పైగా గొప్ప విషయం మాట్లాడాడు, తల్లిని చంపేసి బిడ్డని తీశారు. చాలా గొప్ప విషయం మాట్లాడాడు. సత్యం అంత కాకపోయినా చాలా వరకు తల్లిని చంపలేదు, కాగా కొన ఊపిరితో ఉంది తల్లి. ఆంధ్రప్రదేశ్ బిడ్డను తీశారు, తెలంగాణ బిడ్డ బాగానే ఉందనుకున్నాం. అలాంటి తల్లిని కొన ఊపిరి లాగేసాయని చూసింది కూడా ఆయనే కదండి. ఎన్ని ఒకటా రెండండి. ఇవాళ అమరావతి 1000 రూపాయలు కేటాయించారు బడ్జెట్లో రైల్వేకి. మెట్రోలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ₹10 కేటాయించాలి. 7 రాష్ట్రాలకు 19,000 కోట్లు కేటాయించారు. వీళ్ళ రాష్ట్రానికి వేసుకునే బుల్లెట్ రైలుకి అవసరం లేకపోయినా 23-24 బడ్జెట్లో 19,600 కోట్ల వీళ్ళ అయ్యగారి జాగీరు, వీళ్ళ అయ్యగారి జాగీర్ అని కేటాయించి అది ఎందుకంటే 5,000 కోట్లు జేక లోన్ ఇస్తుంది, 5,000 కోట్లు ఇస్తే సరిపోద్ది ఆ రాష్ట్రాలు అని చెప్పి మాట్లాడుకుని ఇవాళ కిక్కురుమని చేత కానీ చావ చచ్చిన సమాజం తెచ్చింది ఇవాళ తెలుగునాట. ప్రశ్నించలేరా? లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ తరలించకపోతుంటే 9 లక్షల కోట్ల పరిశ్రమల్ని 10,000 పరిశ్రమలు ఆయన ప్రారంభ శంకుస్థాపన చేస్తున్నాడు గుజరాత్లో. 1,53,000 కోట్లు పెట్టి ఫాక్స్ కంపెనీ వేదాంతాన్ని సెమీ కండక్టర్ ఇండస్ట్రీని అక్కడ పండించాడు. 72,6,000 కోట్ల రూపాయలు ఇండియాలో మేము కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సెమీ కండక్టర్ ఇస్తారంటే అక్కడికి గుజరాత్కిను మా ఉత్తరప్రదేశ్లో ఈ కాన్స్టిట్యున్సీకి పట్టుకుపోతున్నాడే. ఏంటండి ఇది? పైగా ఫాక్స్కాన్ కంపెనీ కంటే చైర్మన్ వాళ్ళు, మీకు జోకులు ఉన్నాయి కదా, తెలుసు కదా, చైనాకి కొరియాకి పేర్లు ఎలా పెడతారో తెలిసే పేర్లు. ఎలా సార్? పిల్లల్ని కింద పెట్టి మెట్ల మీద చైనా వాళ్ళు ఒక చెంబును కానీ కొరియా వాళ్ళు స్పూన్లు కానీ పెడతారంట. ఆ అబ్బాయి ఎవరన్నా పైన వదిలిపెడితే అది డింగ్ డాంగ్ డింగ్ అంటూ ఆ పేరు అంట, లేదా చింగ్ చాంగ్ చింగ్ అని పేరు అంటూ చెప్తున్నాను సరదాగా అంటాను. అలాగా ఆ చింగో లింగో ఏదో పేరు ఉంది, లింగియో అనే ఏదో ఉంది పేరు. ఫాక్సామ్ కంపెనీ చైర్మన్కి గుజరాత్లో 1,53,000 కోట్ల ఇండస్ట్రీ పెడుతున్నాడని పెట్టిస్తున్నారని దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో విజయఫ్ వాళ్ళు మళ్ళీ మారుస్తారని భయంతో పద్మభూషణ అవార్డు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మరి 2 లక్షల కోట్ల ఇండస్ట్రీ పెడితే పద్మవిభూషణం భారతరత్నం ఇచ్చేస్తారా? ఏందండి ఇది? గుజరాత్ ప్రధానమంత్రి గౌరవనీయులు వారు అలా మాట్లాడకూడదండి. ఎంత గౌరవించండి. 2014 ఈయన కావాలి, కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయింది ఆంధ్రప్రదేశ్. ఈయన అనుకున్నా కానీ ఈయన నమ్మించి మోసం చేస్తారు వీరు అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ వేరు, మీరు అన్నట్టు దాన్ని గౌరవిస్తాం. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఎందుకు ప్రాణం వదిలేరు తెలుసుకుంటే గుండె కకాకలం అయిపోతుంది. అంత గొప్పవాళ్ళు ఉన్నారు. వాజ్పేయి గారు గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ గుమా వ్యాపారులు వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ వేరు, గుజరాత్ జనతా పార్టీ ఇది. గుజరాత్ భారతీయ జనతా పార్టీలో ఉంది. అందులో 2 వేరువేరుగా ఉంటాయి. ఓకే సార్, ఇంకోటి సార్, ఢిల్లీలో రైతుల యొక్క పోరాటం వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఎదుర్కొనడానికి వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా అలాగే వాళ్ళ మీద రకరకాల కవ్వింపులకి పాల్పడుతుంది. అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. ఆ ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే పాలక పక్షాలు కావచ్చు, రైతు పోరాటాలను మళ్ళీ తెర మీద తీసుకొస్తారు. అంత ముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది అలాగా. దీని మీద మీరేం మాట్లాడతారు? కొన్ని విషయాలు మనం ఉద్యోగస్తులు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడే గొడవ చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ మాట్లాడుతుందని. కొన్ని విధాలుగా సరికాదు. లెట్ us బి హానెస్ట్. ఇప్పుడు న్యాయమైన కోరికల వరకు వాళ్ళు ఉద్యమం చేశారంటే మన అంగన్వాడీ అన్ని వీఆర్ విత్ దెమ్. కానీ కొన్నిసార్లు నేను కేంద్ర ప్రభుత్వ రంగంలో కొన్నిసార్లు చూశాను, సరిగ్గా ఎన్నికల ముందే
బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అనే Politics. విధంగా కొన్ని చోట్ల అందరినీ నన్ను వాళ్ళు దాడి పీడిత వర్గాల్లో ఉద్యోగ వర్గాల్లో న్యాయం ఉంది కొంతమంది అన్నా ఇది సరికాదు. రైతులు ఇవాళ చేయలేదు, ఇంతకుముందు చేశారు. 3 నెలల చట్టాలని ఈ మోడీ గారి అతిథులు కాదు 3 నెలల చట్టాలని వెనక్కి తీసుకున్నారు. ఎంఎస్పి విషయంలో వీళ్ళు ఎంత స్వామినాథన్ గారు భారతరత్న అవార్డు ఇచ్చే బదులు ఆయన అడిగినట్టు ఎంఎస్పి మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ కనుక ఇస్తే ఆయన భారతరత్న ఇచ్చినంతే అసలు దాని మీద లేదు. ఇది పచ్చి వ్యాపారాత్మక ప్రభుత్వం, పచ్చి గుమా వ్యాపారుల ప్రభుత్వం. ఇది రైతుల్ని గౌరవంగా చూసే పరిస్థితి లేకుండా చేసే ప్రభుత్వం. ఇది కేవలం ఆదానికి అంబానీకి అండకో 1200 మంది గుజరాతీ వ్యాపారులకి కట్టబట్టే ప్రభుత్వం కాదని నేను అడుగుతున్నాను. అందువల్ల డెఫినెట్గా వారు అడిగిన ప్రశ్నలకి రైతులు నాట్లేస్తుంటే రోడ్ల మీద మేకులు కొడతారు. చూశారు మీరు రోడ్ల మీద మేకులు అండి చూస్తున్నారు. డ్రోన్లు దేనికి మనం వాడతాం, డ్రోన్లు పెట్టి భాష టెక్నాలజీ అంతా వాడి వాళ్ళ మీద భాష. ఆయన సింగ్ సుభకర్ సింగ్ ఆయన మీద చూస్తే మేడం మెదడులో వెనకమాలంత బుల్లెట్ దిగిపోయి చనిపోయాడు. అసలు దీనికి సంబంధం లేదన్నారు. మొత్తం వీడియో వచ్చింది, మీరు కావాలంటే వీళ్ళు బాగుండదు కానీ ఆ దృశ్యాలు చిన్నవాళ్ళకి కలిసి వేస్తాయి. కానీ ఇది చాలా అన్యాయం అండి. ఇది హిట్లర్ తరహా రోజు వెళ్ళిపోతుంది. చాలా ప్రమాదకరం పరిస్థితుంది. మాట్లాడితే మతం పేరు మీద కులం పేరు మీద ఉత్తర భారతీయ మేము దక్షిణ భారతీయ సంగతి చేసేస్తాం అనుకుంటే చాలా కష్టం అండి. అహంకారం ఇవన్నీ ప్రమాదకరమైన సూచనలు హిట్లర్ తరహా పాలనని వచ్చేస్తాయని భయం కలుగుతుంది. ఇది బీజేపీ ప్రభుత్వం కాదు. నిజంగా నితిన్ గడ్కరీ గారి ప్రభుత్వం వచ్చి ఉంటే ఆనందించేవాడు. ఆయనతో 4 సార్లు మాట్లాడాడు, 3-4 సార్లు మాట్లాడాడు. చాలా విజ్ఞత గల వ్యక్తి కనిపించారు. మరి నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన ఎలా అంటారు వీళ్ళు. అలాగే ఉమాభారతి గారిని ఎంత గౌరవిస్తాను, వెళ్ళి మీకు ఫోటోలు పంపిస్తాను. వెళ్ళి పోలవరంకి 100% నిధులు ఇవ్వక్కర్లేదని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మోడీజీ రాస్తే జలశక్తి మిషన్ మంత్రి కింద ఆవిడ రిటర్న్ రాశారు. మీకు నేను అథారిటేట్గా చెప్తాను. కుదరదు, చట్టం నేను చూపిస్తే చట్టం ప్రకారం 100% ఇవ్వాల్సింది, షూట్ లెటర్ టు మిశ్రా టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని చెప్పిన దమ్మున్న ఆవిడకి థ్యాంక్స్ చెప్పొచ్చాం. అందుకని పార్టీది ఏముందండి, ఎవరు న్యాయం చేస్తే మన ప్రజలకి వాళ్ళకి అన్నం పెడతాం. అలాగే నితిన్ గడ్కరీ గారు చాలా విషయాలు పోలవరం విషయాలు కొంచెం ముందు చూపుతూనే వ్యవహరించారు. అలాగే రోడ్ల విషయంలో అంటే ఏ పార్టీ అనేది అవసరం అండి, కానీ గుమా వ్యాపారుల చేతిలో పార్టీ ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి కాదు గుజరాత్కి మొత్తం దోసి పెడుతున్నట్టు గుమా వ్యాపారులకి మొత్తం అది బాధాకరంగా ఉంది. మొత్తం వీళ్ళు కబ్జా చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీరు చూసుకోండి, తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఇంతకుముందు ఏం మాట్లాడారు, అందులో 6 వయసులు ఉండేవారు మా కామెంట్లు, మొత్తం షాపులన్నీ ఎత్తిపోతున్నాయి. మొత్తం అంతా మార్వాడీలు వచ్చేస్తున్నారు. మొత్తం మీరు చూసుకోండి, వాళ్ళు చేసే వ్యాపారం ఏంటి ఏమిటి అందరూ నేను తప్పండి. వాళ్ళు చేసుకునే అధికారం ఎక్కడ ఉంది. కానీ విజయవాడ నడిబొడ్డునండి రవికిరణ్ బలహీన వర్గాల యువకులు, అనేక ప్రాంతాలకు చెందిన యువకులు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వినతి పత్రిక వెళ్తుంటే 1/2 కిలోమీటర్ ముందు ఆపి గుజరాతీ పీయూష్ దేశాయ్ వీళ్ళందరూ అంట మాకే అమ్మ అలీ బూతులు తిట్టి కొట్టారండి. వాళ్ళకి అమ్మలు అలీ లేరండి, ఇంత కేసు పెట్టి కొడితే రవికిరణ్ మీకు అన్ని వీడియోలు కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఫస్ట్ స్టోన్లు కదా ఇద్దరు నై చల్తా, ఎందుకు బంద్ పిలిపించావు, నై చల్తా ఇద్దరు. విజయవాడ 1 టౌన్లో బంద్ కాకుండా ఆఫ్ చేసింది గుమా వ్యాపారం. నేను జోక్ చేయట్లే చెప్తున్నా మీకు. నేను ఆ సందులో వాళ్ళే సందులు వాళ్ళు మాట్లాడతారు. గుజరాతీ వాళ్ళు లేదా మార్వాడీలే వారే విజయవాడలో హోల్సేల్ వ్యాపారాన్ని రాజమండ్రిలో, విశాఖపట్నంలో, బెంగళూరులో, కొచ్చిలో, చెన్నైలో, హైదరాబాద్లో మెజార్టీ చేస్తున్నారు. చేయకూడదని అంటలా. స్థానికమైన ప్రజలకి స్థానికమైన భాషకి గౌరవం ఇవ్వకుండా మొత్తం స్థానిక జాతులందరినీ స్థానిక వ్యాపారస్తులందరినీ వేసేస్తుంటే బాధగా ఉందండి. నేను తెలుగు జాతి నాకు మొట్టమొదటి ప్రాధాన్యత. మీకు మిగతా ప్రాధాన్యత 6 ప్రాధాన్యత ఉండొచ్చు, మీకు తెలియదు. నా తెలుగు జాతి ఈ దేశంలో నాకు ప్రాధాన్యత. తెలుగు జాతి, ద్రవిళ్ళు, బెంగాలీలు, మరాఠీలు, అలాగే అందరూ కలిసిన దేశం కాశ్మీర్లో అందరూ కలిసిన దేశం గొప్పగా ఉండాలని కోరుకుంటాం. దేశం ప్రపంచం నెంబర్ 1 కోరుకునే పేట్రియాటిక్ మేమందరం. భారతదేశం గొప్పగా ఉండాలని కోరుకుంటాం, ఇండియా గొప్పగా ఉండాలని కోరుకుంటాం. కానీ గుజరాత్ లేదా మార్వా వ్యాపారుల కోసం ఈ దేశం అమ్ముడు పోవాలి, వాళ్ళకి తాకట్టు పెట్టాలని కోరుకునే వాళ్ళం కాదు.